మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చిన్నదైనా పెద్దదైనా పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యక్తిని గుర్తించారు అనే దాని మీద మేము కొంచెం ఆలోచన చేసాం. ఇక్కడే కాదు, మన వాళ్ళల్లో ఎవరికి ఎక్కడున్నా సరే కమ్మ సామాజిక వర్గంలో ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఎవరు పిలిచినా కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా అందరికీ చెప్తున్నాను ఏంటంటే, వీలైనంత వరకు ఇప్పుడు విజయవాడ ఏరియాలో ఉందనుకోండి, బాబు గుమ్మడి రామకృష్ణ నువ్వన్నా వెళ్ళు, మేము రాలేకపోతున్నాం, ఇట్లా కొంతమందిని ఇనిషియేట్ చేస్తే యంగ్స్టర్స్కి కొంచెం మంచి ఇన్స్పిరేషన్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మాకు ఏజ్ ఉంది కాబట్టి మేము పెద్దగా పార్టిసిపేషన్ చేయాలని, ట్రావెల్ చేయాలని కన్నది. అయినా కానీ వీలైనంత వరకు ట్రావెల్ చేసి ఒక ఇన్స్పైర్ చేద్దాం. ఇప్పుడు ఇంతమంది యంగ్స్టర్స్ని ఏంటంటే మా తీసుకెళ్ళడానికి మీరు అంతా నిలబడాల్సింతోనే ఇట్లా వీళ్ళని అందరినీ ట్రైన్ అప్ చేసుకోవడం. అదృష్టం కొద్దీ ఈ లాస్ట్ 2 yearsలో మన దగ్గర కనీసం ఒక 15 లక్షల మంది ఉండి ఉంటారు హైదరాబాద్లో, 20 cities. మ్యాక్సిమం కష్టపడితే మొన్న సంక్రాంతి అప్పుడు 25,000 వరకు మనం అందరినీ ఒక దగ్గర తీసుకురాగలిగాం. లాస్ట్ ఇయర్ కూడా విపరీతంగా ఒక 25,000 వరకు మనం అప్పా జంక్షన్లో చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఈ నెక్స్ట్ టైంకి మాత్రం కొంచెం చేయాలంటే కొంత ఎఫర్ట్ చేయాలి. లేకపోతే యంగర్ జనరేషన్కి అసలు ఈ సిగ్నల్ వెళ్ళరు, ఈ కమ్యూనిటీ ఎక్కడ ఉంది ఏంటి అనే దాని మీద చాలామందికి ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తున్నారు కానీ కలెక్టివ్గా ఆలోచన చేయలేకపోతున్నారు. అదృష్టం కొద్దీ 6th October అనుకుంటాను నేను, లాస్ట్ 23 చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజు 6th October ఈవినింగు నేను ఏబి వెంకటేశ్వర గారు ఇద్దరే మాట్లాడుకున్నాం. ఆ రోజు ఏం చేద్దాం సార్, సరే చంద్రబాబుకి మనకి పరిచయం ఉన్నా లేకపోయినా కమ్యూనిటీ పరంగా నిలబడ్డాడు కదా, మరి అక్కడ ఆ స్టేట్లో కూడా ఎవరు మాట్లాడతలేదు, మనం కూడా ఏం మాట్లాడకపోతే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అని దాని మీద 6th నైట్ అనుకొని 7th మార్నింగ్ మీకు అందరికీ ఫోన్ చేశారు. అందరూ రండి, ఎన్ని కమ్మ సంఘాలు ఉంటే అంత నెంబర్లు తీసుకొని వస్తే 8th మళ్ళీ ఈవినింగ్ ఇక్కడే మన దాంట్లోనే దగ్గర 150-200 మెంబర్స్ ఆడాళ్ళు మగాళ్ళు వచ్చే వరకు ఇక మాకు పట్టరాని ఆనందం ఆ రోజు, నాకు కానీ ఏబీ కానీ. సరే ఇది చూద్దాం, ఈ ఎంకరేజింగ్గా ఉందని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసి 15th October 23 ఆ రోజు మనం సంధ్యా కన్వెన్షన్లో ఫస్ట్ మీటింగ్. అసలు చూద్దాం అసలు ఎంతమంది వస్తారు, ఎట్లా రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ సీఎం అక్కడ ఉన్నాడు కదా, మనం ఇక్కడ చేస్తే ఎట్లా అనే దాని మీద మేము కొంచెం ఎస్టేట్ కూడా చేసాం. మూడోది ఏంటంటే, ఆ రోజు కమ్మవారి ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టారు కమిషన్ ఆఫీస్కి జస్ట్ ఆపోజిట్గానే. అది అందరూ మనాళ్ళలోనే పెద్ద రెసిస్టెన్స్ ఆ రోజు. సరే నేను బలవంతంగా చెప్పా ఆ రోజు కూడా, మనం చేసేటప్పుడు డెఫినెట్గా మన బ్యానర్ కిందే చేద్దాం, అసలు మళ్ళీ దీనికి వేరే పేర్లు పెట్టి ఎందుకు అనే దాని మీద అఫ్కోర్స్ కమిషనర్ కూడా ఆ రోజు పర్మిషన్ ఇచ్చాడు మనకి. రాత్రి 10 o'clock వరకు 7th నైట్ పర్మిషన్ తీసుకొని ఆ రోజు 15th రోజున ఈ లోపల మన ఈ పిల్లలు మన రమేష్ తర్వాత కొండయ్య చౌదరి వీళ్ళు నెక్స్ట్ డే మాకు అందరు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు పాపం ఒంటరిగా పోరాడుతున్నారు, వీళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళు ఒక ర్యాలీ చేశారు. అది రైలు రూకు అని అదని, దాంట్లో కొంత ఎల్బీ నగర్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయింది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారని, వీళ్ళు చందానగర్లో పట్టుకున్నారని ఓన్లీ ఫోన్లు వస్తున్నాయి. ఈ ప్రజలు తట్టుకోలేక ఇది కొంచెం రాంగ్ సిగ్నల్ పోతుంది, మనం అందరం కలిసి కొంచెం గైడ్ చేయాలా అని అనుకుంటే పాపం వాళ్ళు కొండయ్య చౌదరి వాళ్ళంతా కూడా అప్పటికే 29th ఎల్బీ నగర్ ఆ విధంగా అడుస్మిల్ గారిని ఇంట్రడ్యూస్ చేసాం. ఇంకా అప్పటి నుంచి ప్రతి ఫంక్షన్కి కూడా ఆయన రావడం, కాస్త అందరికీ కాస్త నవ్వుకుంటా మాట్లాడతాం. ఇక్కడ పబ్లిక్లో కనపడలేదు, మీటింగ్లు కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే, ఒకటి మేము ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బంది పడి ఒక 3 నెలలు పోయింది. దాని తర్వాత
ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మ సంఘాలు కూడా ఇట్లాగే ఐసోలేట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. దాన్ని ఒక గ్రూప్గా పెద్దవాళ్ళండి మీరు ఇదిగో మాకు ఇట్లా ఇష్యూ ఉంది, ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, దీంట్లో కాంట్రాక్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మన వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు అనే దాని మీద ఫస్ట్ ఇష్యూ. ఆ రోజు మనిషికి ఎంతో వేసుకొని 5 లక్షల రూపాయలు ప్యాకెట్ ఇచ్చి దేవినేని సీతారామయ్య గారిని చెన్నారెడ్డి గారి దగ్గర పంపి ఆ ఇష్యూ ఆ జీవో క్యాన్సిల్ చేయించి ఆ రోజు మేము కొంచెం రియలైజ్ అయ్యాం. అందరికీ పెద్దవాళ్ళకి రత్తయ్య గారికి అందరికి తెలిసింది ఏంటంటే మనకి కమ్యూనిటీలో ఒక 4-5 కాస్త పెద్దవాళ్ళు ఎవడన్నా ఉండాల్సిందే. ఏదన్నా ఇష్యూ వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఎవడన్నా కావాలి అనే దాని మీద మేము ఆ రోజు నుంచి ఒక 10-15 సంవత్సరాలు అట్లాగే తీసుకెళ్ళాం. దురదృష్టం కూడా ఏంటంటే నడమంతరఫ్సీర్ ఎక్కువైపోయినాక ఈ పిల్లలందరూ కూడా అటు ఇటు అయిపోయారు. హైదరాబాద్లో పాపులేషన్ పెరిగిపోయింది, రెవెన్యూస్ పెరిగినాయి. అట్లా ఇక దానివల్ల కమ్యూనిటీ అనేది చెప్పుకుంటే ఎవడు వచ్చేవాళ్ళు కాదు. సరే ఏదో క్లబ్స్లో అక్కడ ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే మేనేజ్ చేసి మన ఐడెంటిటీని ఈ రోజు కూడా హైదరాబాద్ జంక్షన్లో ఇంత యాక్టివిటీ ఉందా అంటే ఒక రాత్రి పూట 100 మందిని కలిసి ఇవాళ మనం 80% రేపు పొద్దున క్లబ్ పెట్టాలి అని డిసైడ్ చేసాం. ఏది 4,000 రూపీస్ క్యాష్, 1,000 రూపీస్ చెక్ ఇచ్చి 100 మంది పేర్లు రాసి ముందు ఆ డబ్బులు అక్కడ పెట్టండి రేపు మార్నింగ్ కల్లా అంటే ఆ రోజు పెట్టి సికింద్రాబాద్ క్లబ్లో రాత్రి 1 గంటకు డిసైడ్ అయిన క్లబ్ అది జిమ్ఖానా క్లబ్. ఇవన్నీ కొంతవరకు చాలా వరకు తీసుకురాగలిగాం. కానీ ఈ 3-4 ఇయర్స్గా మళ్ళీ ఎందుకు పట్టుకున్నామనంటే సీతారామయ్య గారు పోయారు, వీళ్ళు రత్తయ్య గారు పోయారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనకి ఇప్పుడు సిటీలో పాపులేషన్ కూడా దగ్గర 10-15 లక్షల వరకు మనం ఉన్నాం. కానీ ఓరియంటేషన్ లేకుండా ఉంది, కనీసం లీడర్షిప్ పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు. ఉన్నవాళ్ళేమో రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళేమో రాజకీయాల్లో పైకి రావడానికి ఏమో కమ్యూనిటీని అడ్డం పెట్టుకున్నారు. ఒకళ్ళన్నా దీన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కనీసం మాట మాత్రం సహాయం చేయడానికి మనుషులు ఇక్కడ లేకపోయారు. దానికి నాందే అసలు ఈ చంద్రబాబు ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెట్టినాక వీళ్ళందరూ రావటం, వీళ్ళందరూ యంగ్స్టర్స్ అంతా చాలా బాగా ఆదరించడం, దాని నుంచి ఇక్కడ వరకు తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా కానీ అక్కడ కూడా ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎవరిని పట్టుకుంటే వెళ్ళగలుగుతాము, ఎట్లా అసలు అపాయింట్మెంట్? పర్సనల్ ఇష్యూస్ కాదు కదా, కమ్యూనిటీ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సామినేని కోటేశ్వరరావు గారికి చెప్పి దీన్ని కొంచెం అగ్రెసివ్గా మనం తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్తే 2 రోజులు 3 రోజులు కష్టపడి మంచి క్యాంప్ రన్ చేయగలిగాం. బసవ తారకం వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలో కనీసం 5గురికి పాజిటివ్ అని వచ్చింది. ఆ 5గురిని కూడా తిప్పలబడి ఏదో ఒక విధంగా వాళ్ళకైతే గైడ్ చేయగలిగాం. ఎర్లీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. ఇవాళ సండే కదా, లాస్ట్ 1 వీక్ లాస్ట్ సాటర్డే నాడు శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి 6:37కి అట్లా ఫోన్ చేశారు మనకి. చేస్తే కృష్ణప్రసాద్ అని మన వాళ్ళు ఉన్నాడు అక్కడ, అతను చూసి ఇట్లా సార్ ఇట్లా వచ్చింది కేసు అంటే వెంటనే మీరు ట్రైన్ ఎక్కండి, ఈ లోపల అవన్నీ వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి అంటే సండే నాడు వచ్చారు. బస్సు తరంగా పంపించాము. ఆ రోజు సర్జన్ లేకపోతే నెక్స్ట్ డే మండే మార్నింగ్ వాళ్ళు వెరిఫై చేస్తే L4, L5 ఏరియాలో 2 ట్యూమర్స్ ఉన్నాయి ఆ పిల్లకి. షీఈ్ అబౌట్ 9 years 2 months. రోజు పుస్తకాలు బ్యాగ్ వెనక్కి వేసుకెళ్తా ఉంటే ఆ పిల్లకి నడుము నొప్పి వచ్చేదట. అయితే ఏడుస్తూ ఉంటే పుస్తకాలు ఎక్కువని పుస్తకాలు తగ్గిద్దాం అనుకున్నాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ పారాసెటమాల్ ఇచ్చాడు ఒకడు. దాని తర్వాత కూడా తగ్గక ఏడుస్తూ ఉంటే ఇక ఆ పిల్ల భరించలేక అప్పుడే ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తే అతను ఎక్స్రే చూసి లేదు ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ, దీనివల్ల రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి, మనం చెప్పలేము అని అంటే అప్పటికప్పుడే ట్రైన్ ఎక్కించి తీసుకొచ్చి మండే వచ్చి చూశారు. మండే ఈవినింగ్ కల్లా అడ్మిట్ అయిపోయారు. ట్యూస్డే నాడు సర్జరీ అయింది. ఆ 2 ట్యూమర్స్ తీశారు, బయాప్సీకి పంపారు. 5-6 అవర్స్లోనండి సర్జరీ అయినాక. ఎనస్థీషియా డౌన్ అయినాక ఆ పిల్ల ఆటోమేటిక్గా కాలు లేపమ్మా అంటే సొంతంగా పైకి లేపింది. సో వీఆర్ సో హ్యాపీ.
అంటే వాళ్ళు ఎంత వాళ్ళ చిన్న స్థాయి అక్కడి నుంచి అతి కష్టం మీద వచ్చారు. బహుశా రేపు మళ్ళా ఒకసారి చెకప్కి వెళ్తే కనుక దే కెన్ గో బ్యాక్. బయాప్సీ రిపోర్ట్ కూడా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది, ఎటువంటి ఏ విషయమైనా సరే చిన్నది కానీ పెద్దది కానీ అనుమానం ఉంది ట్యూమర్ అని అనుకుంటే వెంటనే అటెండ్ కండి, వెంటనే బసవతారకం తీసుకెళ్ళండి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళు లైన్లో నిలబడితే ఒక 3-4 గంటలు పట్టవచ్చు, మనం ఫోన్ చేస్తే ఒక ఇమ్మీడియట్గా రావచ్చు, అంతకంటే ఏం లేదు. డెఫినెట్గా మనం మంచి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నేను అనంతపురం నుంచి వస్తూ ఉంటే గుత్తిలో ఒకరోజు కమస్వామి వాళ్ళు పట్టుకొని ఆపారు. ఆపితే ఒక 15-20 నిమిషాలు ఆగి వెళ్తాలే అని కూర్చొని ఆ రోజు చెప్పానండి నేను, మీరు ఎవరన్నా కమ్మవాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వస్తే చిన్న పని కానీ పెద్ద పని కానీ స్కూల్ ఫీజు కానీ హాస్పిటల్ కానీ మీరు చేయగలిగితే మీరు చేయండి, మీరు చేయలేకపోతే మాకు చెప్పండి, మేము చేతనైతే మేము చేస్తాం, లేకపోతే చేసేవాడు ఎవరన్నా పట్టుకొని చేపిద్దాం, అంతకంటే మనకు మార్గం లేదని అంటే దే ఆర్ సో హ్యాపీ. మొన్న 25 మంది పిల్లల్ని మన హాస్టల్స్లో తీసుకొని జాయిన్ చేశారండి. సో ఇటువంటి మీరు మనం చేయగలిగిన అన్నీ కూడా మాట సహాయం వీలైనంత వరకు చేసేవాళ్ళు ఎవరిలో పట్టుకుందాం, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చేద్దాం. దాంట్లో మొన్న నేను చాలాసేపు కోటేశ్వరరావుతో మాట్లాడినప్పుడు ఇట్లా ఇష్యూస్ ఉన్నాయంటే ఇది సో కైండ్ ఎనఫ్, ఇది లాభం లేదు, మనం రియాక్ట్ అయ్యి దీన్ని హెల్ప్ చేయాల్సిందే అనే ఉద్దేశంతో బలవంతంగా నిన్న మీరు వస్తున్నారు అంటే ఈ కార్యక్రమం అనుకున్నాక మీకు ఫోన్ చేశారు. సరే ఒకవేళ హైదరాబాద్లో కనుక ఉంటే రండి అనే ఉద్దేశంతో ఫోన్ చేస్తే ఇద్దరు దొరికారు. చాలా సంతోషం. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కోసం మిమ్మల్ని పిలవడం కానీ ఆయనకి పెద్ద సన్మానం చేసే అంత మాకు ఇది లేదు. ఆయనకి ప్రజలంతా బ్రహ్మరథనం పట్టారు ఆల్రెడీ, అది అంత అయిపోయింది అనుకోండి. కాకపోతే ఇందాక రమా చెప్పినట్టు నెక్స్ట్ ఫేజ్లో మనం ఏం చేయాలి అనేది కొంచెం ఇష్యూ ఉంది. అది పర్సనల్గా డిస్కస్ చేద్దాం. ఒక్క సజెషన్ చేస్తాను. ఇంతకుముందు మన బాచుపల్లి కార్పొరేటర్ హస్బెండ్ సుబ్బారావు గారు వచ్చినప్పుడు ఒకటి చెప్తున్నాను నేను, ఆయన చాలా సర్వీస్ చేస్తున్నారు ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ డివిజన్లో కానీ. వాళ్ళని ఎందుకు పిలిచానంటే మీకు కూడా ఇంట్రడక్షన్ కావాలి. రెండోది అసలు ఏంటి మనం ఎందుకు చేస్తాం ఇది, చాలా బాగా చేస్తున్నారు. రెండు ఒకటి ఏం చేసామంటే డోనర్స్ క్లబ్ అని పెట్టాము. ఈ మధ్యన గుంటూరు ఇక్కడ మొదలు పెట్టాము, ఇక్కడ కుదరలేదని మళ్ళీ ఒంగోలులో మొదలు పెట్టాము. నెలకి 1000 రూపాయలు ఒక్కొక్కళ్ళు వేసుకొని ఒక పూల్ చేస్తున్నాం. నెలకు ఒక 2 లక్షలు 3 లక్షల పూల్ అయినాయి అనుకోండి. ఈ నెలలో మీకు బోల్డ్ కమసంగం వాళ్ళకి రిక్వైర్మెంట్ వస్తుంది. అక్కడ ఫీజు కట్టమనో లేకపోతే హాస్పిటల్ అనో, ఒక్కళ్ళు కమసంగం వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు. అందుకని వీలైనంత వరకు ఇండివిజువల్గా 1000 రూపీస్ వేసుకొని ఒక క్లబ్ తయారు చేయండి అని చెప్పాం. ఇప్పుడు దగ్గర 400-500 మెంబర్స్ జాయిన్ అయ్యారు. దాంట్లో చిన్నది ఇటువంటి. అట్లాగే జేపంగళూరు చిన్న మన కమ్యూనిటీ కిచెన్ రన్ చేస్తుంది అక్కడ. ఆ ఊళ్ళో కూడా బాచని శ్రీనివాసరావు మొన్న వెళ్ళి ఊళ్ళో కూర్చొని 30 మందితోనే నెలకి మనిషికి 1000 రూపాయలు చొప్పున కంట్రిబ్యూట్ చేసి అదొక కార్పస్. ఇట్లా మన గుమ్మడి రామకృష్ణ చెప్తే విజయవాడలో కూడా మొదలు పెట్టారు. 60-70 మంది అయ్యారు అక్కడ కూడా. మీ చిన్న కమ సంఘాల వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అన్నీ మీరు భుజాన్ని వేసుకొని మీరు ఒక్కళ్ళు ఇద్దరు పెట్టుకుంటే కూడా కాదు, అందరినీ ఇన్వాల్వ్ చేయండి. ఒక 50 మంది క్లబ్ కానీ 100 మంది క్లబ్ కానీ మీరు పెడితే కనుక అది చాలు. అంతవరకు మీరు చేయండి. నెలకు ఒకసారి కలవండి. 100 మంది అవుతారు, 200 అవుతారు, 300 అవుతారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎల్బీనా నుంచి రాజేశ్వరరావు కానివ్వండి, మన భాను కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళు అంత దూరం నుంచి కమ్యూనిటీ మీద ఇంట్రెస్ట్, సేవా కార్యక్రమం మేము చేసింది. మీరు కూడా ఇదే అడాప్ట్ చేయండి. ఈ సేవా కార్యక్రమం అనేది మనకు అవసరం. మిగతా కమ్యూనిటీస్కి అన్నిటికీ గవర్నమెంట్ అన్ని అదర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాయి. మన వాళ్ళకి వీళ్ళు అడుక్కోలేరు, గవర్నమెంట్ ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీన్ని మనం కమ్యూనిటీలో ఇట్లా మనం కనుక ఎంతో కొంత సర్వీస్ చేయగలిగితే అది చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ కూడా వచ్చినందుకు. అడిసినట్టు శ్రీనివాసరావు గారు ఆయన ఇంటిగ్రిటీ ఆయనకు ఉంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir, for inspiring speech.